హాయ్ అండి. ఈ వీడియోలో మీకు బక్రం పీస్‌తో ఆర్ క్యాన్వాస్ అన్నా, బక్రం అన్నా ఒకటే కదా! ఈ క్యాన్వాస్‌తో కట్ వర్క్ మోడల్ అనేది లైనింగ్ బ్లౌజ్‌కి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కిందటి వీడియోలో మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టాను కదా! అదే బ్లౌజ్‌కి ఇప్పుడు క్యాన్వాస్ అనేది ఎలాగా కట్ వర్క్ మోడల్‌లో క్యాన్వాస్‌తో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా. ముందుగా అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ముందే చెప్పాను కదా, కట్ వర్క్కి మనం నెక్ ముందు కట్ చేయకూడదు అనేసి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా నేను కట్ వర్కే పెడుతున్నాను. ముందుగా అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఎంత పొడవు ఉందో ఖర్చుతో సహా ఇక్కడ వరకు ఎంత ఉందో చూడాలి. ఈ బ్లౌజు పొడవు అయితే 15.5 పెట్టుకున్నాను, అంతే 14.5 వచ్చింది. ఖర్చుతో 15.5 వచ్చింది కదా. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు నెక్ పొడవు అంటే 10 ఇంచీలు వచ్చింది. ఈ 10 ఇంచీలు నెక్స్ట్ ఇక్కడ నెక్కి నేను 2.35 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్కి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒకవేళ కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను నెక్ విడ్త్ 8, కింద వైపు 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ 3 కొలతలు కూడా మనకి కావాలి. బ్యాక్ పార్ట్కి నెక్ పొడవు ఖర్చుతో 10 ఇంచులు, నెక్ అనేది నేను ఇక్కడ 2.35 పెట్టుకున్నాను, కింద వైపు 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇదే కొలతల ప్రకారం ఇప్పుడు క్యాన్వాస్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇలా డబల్ ఫోల్డింగ్లో ఉన్న క్యాన్వాస్ తీసుకున్నాను. ఇలా డబల్ మడత పెట్టుకున్నాను. ఇప్పుడు పొడవు పెట్టుకుంటున్నాను. పొడవు ఎంత వచ్చింది? 10 ఇంచెస్ వచ్చింది. పెన్నుతో మార్కింగ్ వేసుకోండి, బక్రంతో అంత క్లారిటీగా రాదు. ఆ తర్వాత పైన 2.35 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కిందన 3 ఇంచెస్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాము. మీరు కదలకుండా ఉండాలంటే ఒక పిన్ కూడా పెట్టేసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇందులో మనలో రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసిన తర్వాత పైనుంచి ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. మనకి కట్ వర్క్ షేప్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే 30 ఇంచ్ పెట్టుకోండి. లేదు అనుకుంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కట్ వర్క్ షేప్ అనేది చిన్నదిగానే ఇద్దాం అనుకుంటున్నాను. మరీ ఎక్కువగా షేప్ ఇచ్చేసినా కూడా మీకు నిలబడదు. స్కిన్ మీద బ్యాక్ సైడ్ నిలబడకుండా ఆ కోన్ షేప్లు అనేవి పైకి ఎత్తు ఉంటే అస్సలు బాగోదు కదా. అందుకని 1/2 ఇంచ్ పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ఇంకొంచెం పెట్టుకోవాలనుకుంటే 30 ఇంచెస్ మాత్రమే పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ పెట్టకండి. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఈ లైన్స్ మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోండి. నేను ఇలా అంచనాగా పెట్టేస్తున్నాను, లేదా మీరు కొలుచుకొనైనా పెట్టుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసాను కదా. ఇప్పుడు ఇలాగ రౌండ్గా ఉండే మన దగ్గర ఏదైనా సరే, బాటిల్ కప్ అయినా ఏదైనా సరే ఇలాంటి రౌండ్గా ఉండేది ఒకటి తీసుకొని ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి కదా, మనకి స్టార్టింగ్ లైను ఈ 1/2 ఇంచ్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఈ 2 లైన్స్ కలుపుతూ ఇలా 2 లైన్స్ కలుపుతూ కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ బరిన్ అనేది కుంకుమ బరిన్ ఉంది కదా, నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఈ పై లైన్ అనేది ఇక్కడ కలవాలి. ఈ 2 లైన్స్ కూడా ఎక్కడి వరకు వస్తున్నాయో అక్కడికి ఇలాగే మొత్తం కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి, మొత్తం ఒకే విధంగా ఉండేటట్టు.
పైనుంచి కింద వరకు కూడా ఒకేలాగా ఉండాలి. ఒకటి పైకి ఒకటి కిందకి ఉంటే అస్సలు బాగోదు, షేప్ అవుట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక 2 ఇంచుల నుంచి మనం అనేది మరి కట్ వర్క్ అనేది ఇవ్వకూడదు. షేప్ అనేది ఇలా కలిపేయాలన్నమాట. అసలు బాగోదు ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇస్తే. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా, ఇవి కదలకుండా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా రెండింటికి కలిపి ఒకే దగ్గర కదలకుండా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే ఇంకా మనకి కదలమన్నా కదలదు. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ వరకే కట్ చేసి ఇక్కడ ఆపేయండి. ఇది మనకి నెక్ అనేది బ్రాడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కరెక్ట్గా వస్తుంది మన కొలతల ప్రకారం. అందుకని ఇది ఇక్కడ వరకు కట్ చేసి మనం షేప్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేయాలి. ఇలా పిన్ పెట్టేసుకున్నారంటే షేప్ అస్సలు ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా స్లోగా కట్ చేయండి. సిజర్ అనేది కరెక్ట్గా జారుగా ఉందంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. కట్ వర్క్ మోడల్ అనేది ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా. ఈ విధంగా ఒకసారి కట్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా రెండింటి మధ్యలో కట్ పెట్టేసుకున్నారంటే మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ నెక్కి ఇది మధ్యలో వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను. ఈ పిన్నులు తీసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా డబల్ ఫోల్డింగ్లో రెండు వైపులా మనకి కావాలనుకుంటే ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకోవాలి. లేదు మాకు ఒకవైపే వేసుకుంటాము ఇంకో వైపు అవసరం లేదు కదా అంటే ఒకటే వేసుకోవాలి. ఇలా నేను రెండు వైపులా కట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను డబల్ ఫోల్డింగ్లో వేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటుంటుంది కదా, ఈ పై నుంచి ఖర్చు వైపు నుంచి మనం ఎక్కడి వరకు అయితే లైన్ వేసుకున్నామో అక్కడికి నాకు 6.5 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ 3 ఇంచెస్, ఇది సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ 2.35 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ 6.5 పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ 6.5 వచ్చింది, ఇక్కడ 2.35, ఇక్కడ 3 ఇంచులు. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటే సేమ్ మొత్తం ప్రాసెస్ హ్యాండ్స్కి నెక్కి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ మాత్రం ఒకటే. ఇక్కడ కూడా మనకి రౌండ్ నెక్ అనేది ఇచ్చేసుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్గా నేను 1/2 ఇంచే పెడుతున్నాను. కొందరు షేప్ అనేది కట్ వర్క్ షేప్ ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు కదా, వాళ్ళు 30 ఇంచెస్ అయినా 1 ఇంచ్ అయినా పెట్టుకోండి. 30 ఇంచెస్కి ఇంకా ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే కట్ వర్క్ షేప్ అనేది ఎక్కువ వస్తుంది, బాగుంటుంది, కానీ మనకి స్కిన్ మీద నిలబడకుండా ఎత్తేసినట్టు వస్తుంది. కోన్ షేప్ అనేది బాగోదు. సేమ్ మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా. పై వైపున కూడా సేమ్ ఒక 1 ఇంచ్ వరకు ఇలా లైన్ డ్రా చేసుకొని, ఇప్పుడు ఫ్రంట్ వైపులో ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. స్టార్టింగ్లో మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అనేది అసలు కట్ వర్క్ షేప్ ఇవ్వకండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంతే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇది వదిలేయాలన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడ షేప్ ఇవ్వలే, ఇక్కడి నుంచి ఇలా
మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చేయాలి. మీరు బాటిల్ కప్ అయినా ఇంకేదైనా ఇలా రౌండ్ షేప్ ఉన్నది ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ఈ కోన్ షేప్ కలవాలి, పైన ఉన్న ఇది కలవాలి, ఈ మూడు కలిపి ఒకే దగ్గర కలవాలన్నమాట. ఇది ఇలా దగ్గర వరకు కూడా ఇలా కట్ వర్క్ షేప్ అనేది ఇలా ఇచ్చేయకండి. ఇలా కొంచెం స్టార్టింగ్లో ఎండింగ్లో అనేది మనకు షేప్ అనేది ఉండకూడదు. ఇక్కడ కూడా కదలకుండా పిన్నులు పెట్టేసుకోండి. కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే మాత్రం కట్ వర్క్ షేప్ కట్ చేసేటప్పుడు స్లోగా కట్ చేయండి నిదానంగా. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒక కట్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ టోటల్ మొత్తం కట్ చేసేయకుండా ఇలా ఇంతవరకు కట్ చేసి కట్ వర్క్ షేప్ కూడా నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో అలాగే కట్ చేసేస్తాను. ఇలా పిన్నులు పెట్టేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. చూసుకొని ఇలా పిన్నులు కానీ మన దగ్గర ఉన్న హ్యాండ్ వర్క్ సూదులు కానీ ఏ ఒకటి కదలకుండా పెట్టేయండి. కంగారులో పైకి ఇలా కట్ చేయకండి, ఇలా చూసుకొని ఇక్కడికి ఎండింగ్ ఇచ్చేయండి. చూపిస్తాను. ఇవి 2 హ్యాండ్స్ కదా, మధ్యలోకి నేను ఇలా కట్ చేసేస్తున్నాను. 2 హ్యాండ్స్ అంటున్నాను, ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా మనం స్టిచ్ చేస్తాం కాబట్టి. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్కి ఇలా పొడవుకున్న బక్రం పీస్ తీసుకోండి. హ్యాండ్స్ మనం 4 ఫోల్డింగ్ కింద వేస్తాం కదా, ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేస్తాము, అలాగే మళ్ళీ మరో ఫోల్డింగ్ వేస్తాము. హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకుంటే అసలు డౌట్ అనేది ఉండదు అన్నమాట. ఇలా కదలకుండా పిన్నులు పెట్టేయండి. స్టార్టింగ్లో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈక్వల్గా లేదనమాట, ఈ పార్ట్స్ అన్నీ కూడా నాకు 4 పార్ట్స్ కూడా ఈక్వల్గా లేవని ఒక లైన్ డ్రా చేసుకుని స్ట్రైట్గా ముందైతే సేమ్ యాజ్ యూజువల్గా ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకొని మార్కింగ్ వేసాం కదా, మార్కింగ్ వైపు తీసుకొని ఇక్కడ మనం మార్కింగ్ వేసాం కదా, ఇది 4 ఫోల్డింగ్ కింద ఉంది, ఇది 4 ఫోల్డింగ్ కింద వేసాను కాబట్టి ఇలా వేస్తున్నాను. ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది కదా, మనకి ఇక్కడ నుంచి కట్ వర్క్ షేప్ అనేది అవసరం లేదు, ఈ 2 ఇంచెస్ కూడా. అందుకని ఇలా కొల ప్రకారం తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మనకి కట్ వర్క్ షేప్ అవసరం లేదు. సేమ్ మనం బ్లౌజెస్కి గట్రా ఎలా తీసుకున్నామో అలాగే. ఈ వీడియోలో నేను డైరెక్ట్గా మాట్లాడేశాను కాబట్టి కొంచెం వాయిస్ తక్కువ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే, ఇందులో కలిపేసుకోవాలి చివర్లో. ఇక్కడ కూడా మనం 1 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. సారీ, స్కేల్తో తీసుకుంటాను. అంచనాగా వేసేద్దాం అనుకున్నాను కానీ అవలే. ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. పిన్నులు
కరెక్ట్గా లేవని మళ్ళీ కరెక్ట్గా పెట్టుకుంటున్నాను. ఈ కట్ వర్క్ షేప్ అనేది ఈ పిన్నులు పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. కదలకుండా ఉండడానికి ఈ పిన్నులు పెట్టుకోండి, బాగా యూజ్ అవుతాయి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి మీకు అర్థమైందా లేదనేది నాకు కామెంట్ చేయండి. మీరు మంచిగా సపోర్ట్ చేశారంటే ఇంకా కట్ వర్క్ మోడల్లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న మోడల్స్ అన్నీ మీకు వీడియోస్ తీసి చేయాలంటే మీరు ఇంకా నాకు లైక్ చేసి మంచి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉండి చాలా మంచి మంచి మోడల్ కట్ వర్క్లో చాలా మంచి మోడల్స్ ఉన్నాయి, అవన్నీ మీకు వీడియోస్ తీసి పెడతాను. ఇంకా ఇక్కడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ కూడా కట్ వర్క్లో కట్ చేసేసుకున్నాం కదా క్యాన్వాస్ పైన. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఈ వీడియోలో ఐరన్ చేసుకోవడం స్టిచ్చింగ్ చేసుకోవడం చూపించట్లేదు. రేపటి వీడియోలో వీటిని బ్లౌజ్ పైన పెట్టి ఎలా ఐరన్ చేసుకోవాలి, ఆ తర్వాత లైనింగ్ బ్లౌజ్ పైన పెట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది రేపటి వీడియోలో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కట్ వర్క్ డిజైన్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. కాబట్టి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.